ఇటు డిఫెన్స్ చీఫ్గా ఆసిమ్ మునీర్ బాధ్యతలు తీసుకొని మీకు సంబంధించిన చెక్ పోస్ట్ ఉన్నాయో ఆ చెక్ పోస్ట్ని టార్గెట్ చేస్తూ టీటీపీ స్నైపర్స్ని పెట్టి స్నైపర్స్తోని అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్స్ని సెక్యూరిటీ పర్సనల్స్ని చంపే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే టీటీపీ ఇటు డిఫెన్స్ చీఫ్గా ఆసిమ్ మునీర్ బాధ్యతలు తీసుకొని ఇటు కాబుల్కి వార్నింగ్ ఇచ్చాడు, అలాగే టీటీపీకి వార్నింగ్ ఇచ్చాడు. ఈ వార్నింగ్స్ టీటీపీ మాత్రం అసలు ఏమాత్రం తగ్గట్లేదు, ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా గట్టి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇటు ఆసిమ్ మునీర్ కాన్స్టిట్యూషన్ని మార్చి ఇటు అక్కడ సుప్రీంకోర్టు, పాకిస్తాన్కి సంబంధించిన సుప్రీంకోర్టు ఎగనెస్ట్గా వెళ్ళి కూడా డిఫెన్స్ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నాడు. మనకందరికి తెలిసిందే పాకిస్తాన్ లాంటి కంట్రీస్లో ఆర్మీ మిలిటరీయే గవర్నమెంట్ని రన్ చేస్తుంది. ఇప్పుడు షహబాజ్ షరీఫ్ కూడా ఆసిమ్ మునీర్ ఏం చెప్తే అది వినాల్సిందే, వింటున్నాడు కూడా. అలాంటి పరిస్థితి ప్రస్తుతానికి నెలకొంది. అక్కడ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పుకుంటారు, కానీ బేసికలీ మిలిటరీయే ఆపరేషన్స్ని రన్ చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితి పాకిస్తాన్ మనకందరికీ తెలిసిందే. ఇక్కడ ఎలాగైతే ఇండియాలో ఇటు మినిస్టర్స్, ఎలక్టెడ్ ఎంపీస్, ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ ఎలా అయితే రూల్ చేస్తారో, పాకిస్తాన్లో ప్రతి డిస్ట్రిక్ట్ కానీ ప్రతి స్టేట్ కానీ ఎక్కడైనా అక్కడ ఆర్మీకి సంబంధించిన జనరల్స్, కమాండర్స్ వీళ్ళే రూల్ చేస్తుంటారు. వాళ్ళ చేతిలోనే కంట్రోల్ అంతా ఉంటుంది, ఆర్మీ చేతిలోనే కంట్రోల్ అంతా ఉంటుంది. నామినేటెడ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నామమాత్రానికే. షహబాజ్ షరీఫ్ అయితే సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంటుంది, ఇటు ఆసిమ్ మునీర్ పేరు తీస్తేనే, లేకపోతే తను ఇన్ పర్సన్ తన ముందు ఉన్నా కూడా వణికిపోతుంటాడు షహబాజ్ షరీఫ్ అని చెప్పి సోషల్ మీడియాలో చర్చ కూడా జరుగుతుంటుంది. సో మొత్తం మీద అలాంటి ఆసిమ్ మునీర్కి ప్రస్తుతానికి టీటీపీ గట్టి సమాధానమే ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆల్రెడీ మనం గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, ఇటు ఇండియాని బేస్ చేసుకొని ఇండియాని కూడా టార్గెట్ చేసుకుంటూ ఇండియాని కూడా వార్నింగ్ ఇస్తున్నాడు ఆసిమ్ మునీర్ ప్రస్తుతానికి. సో ఆసిమ్ మునీర్కి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA, అలాగే ఇటు ఖైబర్ పఖ్తూన్వా ఏరియాలో ఉన్న ఈ టీటీపీ, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, వీళ్ళే గట్టి సమాధానం ఇస్తున్నారు ఆసిమ్ మునీర్కి. ఇంట్లో తన పాకిస్తాన్ భూభాగంలో ఉన్న రెబెల్ ఫోర్సెస్ని తను ఏం చేయలేకపోతున్నాడు, ఇండియా జోలికి రాగలుగుతాడా, అంత సినిమా ఉందా? సో మొత్తం మీద అయితే టీటీపీ అయితే సెక్యూరిటీ పర్సనల్స్ని, చెక్ పోస్ట్ని, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాలో ఉన్న నార్దర్న్ డిస్ట్రిక్ట్స్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు, టేక్ ఓవర్ చేస్తున్నారు సక్సెస్ఫుల్గా. చాలా సెక్యూరిటీ చెక్ పోస్ట్ని, అలాగే మిగతా వాటిని కూడా స్నైపర్స్ యూజ్ చేసి మరి ఆ సెక్యూరిటీ ఫోర్సెస్కి చుక్కలు చూపిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు టీటీపీ ఎంత అగ్రెసివ్గా వర్క్ చేస్తుంది అనేది. ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఈ టీటీపీ ఈ తాలిబాన్స్ అందరినీ పాకిస్తాన్ దగ్గరుండి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పిలిపించుకొని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చింది. రష్యాతో వార్ జరుగుతున్న సమయంలో ఈ తాలిబాన్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి వెపన్స్ ఇవన్నీ కూడా ఇచ్చి పంపించింది పాకిస్తాన్. ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతానికి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్కే చుక్కలు చూపిస్తున్నారు. ఎందుకు అని అంటే, బ్రిటిషర్స్ ఎప్పుడైతే 1947లో ఇటు ఇండియా, పాకిస్తాన్ వీటిని విడదీసినప్పుడు ఆ బార్డర్ లైన్స్ని ఒక 2 డేస్లో ఆ డెసిషన్ తీసుకొని ఒక మ్యాప్ మీద గీతలు గీశారు. దానివల్ల ఇటు తాలిబాన్స్ చాలామంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళు డ్యూరెంట్ లైన్, ఈ లైన్స్ని వాళ్ళు ఇప్పటికీ కన్సిడర్ చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు. సో మొత్తం మీద ఆ సిట్యువేషన్ ఇప్పటికీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇటు పాకిస్తాన్ డిసెంబర్ 8న ఆసిమ్ మునీర్ ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడో, ఒక ఆర్మీకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఓపెన్ చేసే టైంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇటు కాబూల్ని టార్గెట్ చేస్తూ, అంటే ఆఫ్ఘనిస్తాన్కి ఒక వార్నింగ్ ఇచ్చాడు, దాని తర్వాత ఇటు టీటీపీకి ఒక వార్నింగ్ ఇచ్చారు. మీరు ఐదర్ యూ బిలాంగ్ టు పాకిస్తాన్, యూ సపోర్ట్ పాకిస్తాన్, ఆర్ యూ గెట్ అవుట్ ఆఫ్ పాకిస్తాన్. మీరు కాబూల్కి వెళ్ళిపోండి, లేదా పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోండి అన్న వాదన ఒకటి, అలాగే ఒక అల్టిమేటం, వెళ్ళకపోతే నేను మీ సంగతి చూస్తాను, మీపై నేను విరుచుకుపడతాను అని చెప్పేసి. సో మన విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాలో ఉన్న పాకిస్తానీస్ కూడా, ఈవెన్ అక్కడ లోకల్స్ కానీ, ఎట్ ద సేమ్ టైం అక్కడున్న ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ప్రజలు కానీ, వీళ్ళందరూ కూడా తమ సొంత ప్రజల మీదనే ఆసిమ్ మునీర్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నాడు, ఇక్కడ సివిలియన్సే చనిపోతున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా అగ్రెషన్, గవర్నమెంట్కి ఎగనెస్ట్గా రెబెలియన్ కూడా మనం
చూసాం, గతంలో మనం చూసాం. ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఇలాంటి ఏరియాస్లో ఉన్న చీఫ్ మినిస్టర్స్ని కూడా అరెస్ట్ చేయడం, వాళ్ళు ఎగనెస్ట్గా పబ్లిక్ మీటింగ్లోనే వాళ్ళు ఎగనెస్ట్గా పాకిస్తాన్తో మేము ఉండాలనుకోవట్లేదు అని చెప్పేసి ఇలాంటి వాదనలు కూడా చేసుకుంటూ వచ్చారు. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే ఇటు పాకిస్తాన్లో సెక్యూరిటీ ఫోర్సెస్ని టార్గెట్ చేస్తూ టీటీపీ విజృంభిస్తుంది. వాళ్ళని ఒక రకంగా వాళ్ళకి టీటీపీ చుక్కలు చూపిస్తుంది పాకిస్తాన్ ఆర్మీకి. ఆసిమ్ మునీర్ ఇటు పాకిస్తాన్ డిఫెన్స్ చీఫ్గా మారాడు. డిఫెన్స్ చీఫ్గా మారినా కూడా ప్రస్తుతానికి ఆయన ఏం చేయలేని పరిస్థితి, హెల్ప్లెస్నెస్ సిట్యువేషన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. టీటీపీకి సంబంధించిన విజువల్స్, టీటీపీకి సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి. మేము సెక్యూరిటీ ఫోర్సెస్ని మేమే టార్గెట్ చేస్తున్నాం, మాకు ఇండిపెండెన్స్ కావాలి, వాళ్ళకు కొత్త ఆపరేషన్, కొత్త మిషన్తో వచ్చారు. ఆజమ్ ఈ ఇష్తెఖామ్, ఇది ఇస్లాంలో ఎక్కడ రాసింది కాదు. ఆజమీ ఇష్తెఖామ్ ఈజ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద సంథింగ్ బియాండ్ ఇస్లాం, సంథింగ్ బియాండ్ ఖురాన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొచ్చారు. సో ఒక జాయింట్ మిలిటరీ కమాండ్ స్ట్రక్చర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఖుర్రం బార్డర్, ఎస్పెషలీ ఈ బార్డర్లో ఎక్కువ శాతం అటాక్స్ జరుగుతుంటాయి, ఎందుకంటే ఇది ఆఫ్ఘనిస్తాన్కి చాలా క్లోజ్గా ఉన్న బార్డర్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలోనే ఎక్కువ శాతం ఇటు పాకిస్తాన్కి సంబంధించిన టీటీపీ, అలాగే పాకిస్తాన్కి సంబంధించిన సెక్యూరిటీ ఫోర్సెస్, వీటి మధ్య ఎప్పుడు అటాక్స్ జరగడం, యుద్ధాలు జరగడం, గొడవలు జరగడం, ఒకరినొకరు చంపుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? టీటీపీ చేస్తున్న పనులని మీరు సమర్థిస్తున్నారా? ఆర్మీ చీఫ్గా ఉన్న ఆసిమ్ మునీర్ ఇటు డిఫెన్స్ చీఫ్గా, అంటే ఇటు ఆర్మీ, నేవీ, అలాగే ఇటు ఎయిర్ ఫోర్స్కి అన్నిటికీ తను చీఫ్గా మారడానికి ఇటు కాన్స్టిట్యూషన్నే మార్చి, ఇటు సుప్రీంకోర్టు వద్దన్నా కూడా, పాకిస్తాన్కి సుప్రీంకోర్టు వద్దన్నా కూడా ఇటు కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసి మరి ఆ డిజిగ్నేషన్ తీసుకున్నాడు. దాని తర్వాత దానికి వర్తా కాదా, అసలు అలాంటి డిజిగ్నేషన్ తీసుకున్న వాళ్ళు గతంలో ఎవరు లేరు. అయినా కూడా ఆసిమ్ మునీర్ని అక్కడ ఉన్న ప్రజలు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళందరూ కూడా రెబెలియన్, ఒక మూమెంట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో త్వరలోనే నాకు తెలిసి కొన్ని సంవత్సరాల్లోనే, కొన్ని నెలల్లోనే మేబీ పాకిస్తాన్కి సంబంధించిన ఆ గవర్నెన్స్ కూడా కుప్పకూలిపోయే అవకాశం ఉన్నట్టు కూడా నాకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.